చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే పాత నిబంధన గ్రంథంలో అలా ఉన్నాడు. ఒకవేళ మనం కూడా పాత నిబంధన గ్రంథంలో ఉంటే కొంతమందిని సెలెక్ట్ చేసేవాడు, సెలక్షన్లో మనం ఉండేవాళ్ళము కాదో. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన మనల్ని కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, మనందరిలో ఆయన ఉంటున్నాడు అన్న నిజమే. దేవుడు మనందరిలో ఆయన ఉంటున్నట్లుగా మనం చూస్తాం. మొదటిగా ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిని చూస్తున్నాం. ఆ పనిలో ఆయన మనకు నూతనమైన జీవితాన్ని, హీ గివ్స్ లైఫ్ అనే మాటను మనము నిన్నటి ఈవినింగ్ రోజు మనం చూసాం. ఈరోజు రెండవ పాయింట్గా రెండవ పాయింట్ ఏంటి చూస్తారా నోట్స్? రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రపరుస్తాడు. హోలీ స్పిరిట్ ప్యూరిఫైస్. పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రపరుస్తాడు. ఆయనకు ఇవ్వబడిన పేరేంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధత అనే మాట ఆయనకి ఇవ్వబడింది. ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట చూస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుంచి 11 వచ్చిన. యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుంచి 16వ వచనం వరకు, 8 నుంచి 16 వచనం వరకు. ఓకే, 8 నుంచి 11 వచ్చిన వరకు. ఆయన వచ్చి పాపను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెలుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పింప చేయును. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 51వ వచనాన్ని చూస్తున్నాం. 7:51 అపోస్తుల కార్యగ్రంథం. ముష్కులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చున వారులారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఆయనకి వాడిన పేరే పరిశుద్ధాత్మ అనే మాట చూస్తున్నాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ఇదే మాట తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు రాస్తూ అన్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు? మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఎవరు? పరిశుద్ధాత్మ అనే పేరు ఇక్కడ ఉన్నట్లు చూస్తున్నాం. ఈయన పరిశుద్ధత అనే పేరు కలిగిన వాడు. అందుకే ఆయన మనుషులను పవిత్రపరుస్తాడు, మనుషులను ప్యూరిఫై చేస్తాడు, పవిత్రులుగా మారుస్తాడు. యోహాను పరిశుద్ధాత్మను గురించి ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చి ఉన్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికను నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడు అన్నాడు. దాని గురించి వివరణ చెప్తాను. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. లూకా 3:16. యోహాను, నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చున్నాడు, ఆయన చెప్పులు వారు ఇప్పటికు నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చున్నాను. ఇక్కడ అగ్ని అనే మాట చూస్తున్నాం. అగ్ని ఏం చేస్తుంది అంటే ప్యూరిఫై చేస్తుంది. అగ్ని పరిశుద్ధాత్మకు పోలుస్తున్నాడు. నిన్న మార్నింగ్ చెప్పాను నేను. ఏంటి అగ్ని? విశ్వాసులకేమో ఆ అగ్ని ప్యూరిఫై చేస్తూ ఉన్నాడు. మీలో ఉన్న కలుషితాన్ని, మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని ప్రతిదాన్ని కాల్చివేసి ప్యూరిఫై చేస్తాడు,
పవిత్రులుగా చేస్తాడు. అవిశ్వాసులకు అగ్ని ఎట్లా ఉంది అంటే కనుక తీర్పుకి, శిక్షకు గుర్తుగా ఉంది. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23వ వచనం వరకు. గలతీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయము 5వ అధ్యాయం 22 నుంచి 23. ఆయన కృపా వరముల చేత మాత్రమే కాదు, ఆయన ఆత్మీయ ఫలము చేత కూడా నింపుతాడు అని మనం చూస్తున్నాం. 2వ కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 3:18 వచనం ఏమన్నాడు? మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎట్లా? ఆత్మ చేత. ఎలా మార్చబడుతున్నాము అంటే ఎట్లుంచి ఎటు మార్చబడుతున్నాము? మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడుతున్నాం. ఎట్లా? క్రీస్తు స్వరూపములోనికి మనమందరము మార్చబడుతున్నాం. ఏమన్నాడు తెలుసా? మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికగానే మార్చబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో చేసే కార్యం ఏంటో తెలుసా? ప్రథమైన కార్యం అంటే ఇంపార్టెంట్ అయిన ఇష్యూ ఏంటంటే ఆ పోలికగా మార్చటమే. ఏ పోలిక? క్రీస్తు పోలికలో మార్చాలి. క్రీస్తు పోలిక మనలోకి మార్చడం అంటే అంత ఈజీగా అయిపోయే విషయం కాదు. క్రీస్తు స్వభావం మనలోనికి రావాలి. పేతురు అన్నాడు కదా, క్రీస్తు నడిచిన అడుగుజాడల్లో నడవాలి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన స్వరూపంలోనికి, పోలికలోనికి మార్చబడాలి. అలా మార్చబడాలంటే ఒకరోజు అయ్యే విషయం కాదు. కాబట్టి మహిమ నుండి అధిక మహిమలోనికి అన్నాడు. 1 degree to another degree. ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్లోనికి నెమ్మదిగా మార్చబడతాము. మనిషి ఒక్కసారే క్రీస్తు స్వరూపంలోనికి, పోలికలోనికి మార్చబడడు. నెమ్మదిగా క్రీస్తు పోలికలోనికి పరిశుద్ధాత్మ దేవుడే మారుస్తూ ఉంటాడు. నెమ్మదిగా ఆయనే మారుస్తున్నట్లుగా లేఖనం చెప్తా ఉంది. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2:13, 1 పేతురు 1:2, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:13. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచటం వలనను. ఎట్లా? ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలన. మనం ఎలా పరిశుద్ధపరచబడుతున్నాం? ఆత్మ చేత మనమందరము పరిశుద్ధపరచబడుతుంటున్నాం. సేమ్ మాటను పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనకు అర్థమవుతా ఉంది. ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడలా చావవలసిన వారి ఉందురు కానీ ఆత్మ చేత శరీర క్రియను చంపేడలా జీవించెదరు. ఆత్మ ఏం చేస్తా ఉన్నాడు? శరీర క్రియలను చంపుతున్నాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ఎలాగూ మార్చబడుతున్నామో తెలుసా? మనలో ఉన్న శరీర క్రియలన్నీ చంపబడుతూ ఉన్నాయి. శరీర క్రియలన్నీ చంపబడుతూ ఉన్నాయి. అలా శరీర క్రియలను చంపేది పరిశుద్ధాత్మ దేవుడే. మనం అడుగుతున్నాం పరిశుద్ధం, ప్రభువా నాలో ఉన్న శరీర క్రియలన్నిటినీ ప్రతి మనిషికి ఎక్కడో ఒకక్కడ రోజులో చిన్న మిస్టేక్ జరిగిపోతూ ఉంటుంది. పవిత్రంగా ఉండాలనుకుంటామా? ఏదో ఒక తప్పు జరిగిపోయిందా? ప్రభువా ఈ శరీర క్రియ నా యొద్ద నుంచి తీసేవా, ఈ శరీర క్రియ నుంచి నా యొద్ద నుంచి తీసేవా, తొలగించవా. మీకు ఒక మాట చెప్తాను. ప్రసంగం చేస్తూ ఉంటాం కదా, ఒకవేళ నేను రోజంతా ప్రసంగించాను అనుకోండి, లోపల ప్రసంగం అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక తప్పు చేసినట్లుగా లోపల ఫీలింగ్ వస్తుంది. తప్పేంటి తెలుసా? అనుకోని మాట, వాడకూడని మాటను ఏదో
వాడేస్తాం. వాడకూడదు వాస్తవానికి, కానీ అది వాడేస్తే ఆ మాట వాడినందుకు లోపల ఒక ఫీలింగ్, ఆ రోజంతా ఒక ఫీలింగ్ ఉంటుంది. చెప్తాం ప్రభుకి, ప్రభువా ఈ పదము ఇంకెప్పుడు వాడను, ఇలాంటి మాటలు ఇంకెప్పుడు రావడానికి వీల్లేదు కదా. అట్లాంటి మాటలు కానీ కొన్నిసార్లు మనం చేసే పనులు అవి శరీర సంబంధమైనవి అయితే కనుక ఆత్మదేవుడు వాటిని చంపుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. రెండో విషయం, పరిశుద్ధాత్మదేవుడు పవిత్రపరుస్తాడు. మూడవది, పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యక్షపరుస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యక్షపరుస్తాడు. మూడవది, పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యక్షపరుస్తాడు. రివీల్స్, హోలీ స్పిరిట్ రివీల్స్. ఆయన మనకు ప్రత్యక్షపరుస్తాడు. ఆయన ప్రవక్తలకు, అపోస్తులకు ప్రత్యక్షపరిచాడు. ఆయన ప్రవక్తలకును అపోస్తులకు ప్రత్యక్షపరిచాడు. 2 పేతురు 1:21 నిన్న రాసుకున్నాం కదా, నిన్న దాని గురించి డిస్కస్ చేశాం. బిబలాలజీ, లేఖన సిద్ధాంతం గురించి చేసినప్పుడు ఆ వచనం యొక్క క్లియర్గా మనము ఆ వచనం అర్థం ఏంటో మనం ఆ రోజు చూసాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, ఆత్మ చేత వీరందరూ నడిపించబడినారు. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అన్నాడు. ఆయన అపోస్తులకును ప్రవక్తలకును లేఖనాలను ప్రత్యక్షపరిచాడు. లేఖనాలను ఆయన రివీల్ చేసినట్లుగా చూస్తాం. ఆయన లేఖనాలు ప్రత్యక్షపరచడం మాత్రమే కాదు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూస్తున్నాం. యోహాను 16వ అధ్యాయము 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన ఈ వాక్యం అర్థం చేసుకునేట్లుగా చెప్తాడు అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంకా సంఖ్యాకాండం 24:2, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 2వ వచనం కనుక చూసినట్లయితే 24:2, 24వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఆత్మ మీద వచ్చాను. సో దేవుని ఆత్మ రాగా వారు అందరూ మాట్లాడినట్లుగా చూస్తాం. ఎహెజ్కేలు 11:5, జకర్యా 7:12. ఎహెజ్కేలు 11:5, జకర్యా 7:12. వారు ఆత్మ చేత మాట్లాడినట్లుగా మనం చూస్తాం. జకర్యా 7:12. అవును, పాత నిబంధన గ్రంథంలో చేసిన ప్రత్యక్షత అంతా పరిశుద్ధాత్మ దేవుడే చేశాడు అని క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. మీకు అర్థమైందా? పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షమైన విషయాలు అన్నీ పరిశుద్ధాత్మ దేవుడే ప్రత్యక్షపరిచినట్లుగా క్రొత్త నిబంధన గ్రంథకర్తలు రాశాడు. 22వ అధ్యాయం మత్తయి సువార్త 43వ వచనం, అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదము క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పిన దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన చెప్పుచున్నాడో. మత్తయి 22:43 చెప్పింది దావీదు, కానీ చెప్పింది ఎవరని చెప్పాడు? ఆత్మ చెప్పాడు అని చెప్తున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్షపరచబడినవి అన్నీ పరిశుద్ధాత్మదేవుడే ప్రత్యక్షపరిచాడు. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. 1వ అధ్యాయము 16వ వచనం, ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇదేమనగా, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. పేతురు ఆ మాట ఎత్తి అని దేవుడు చెప్పుచున్నాడు అని చెప్పాడు. ఎక్కడ? చివరి 21వ వచనంలో అని దేవుడు చెప్పుచున్నాడు అన్నాడు కదా. దేవుడు ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కదా. అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపరిచింది, రివీల్ చేసిందంతా పరిశుద్ధాత్మ దేవుడే. అపోస్తుల కార్యగ్రంథం 4:25 మనం అన్నీ చదవట్లేదు, రిఫరెన్స్ రాసుకోవచ్చు. 4:25,
అన్యజనులాగా గలం చేయించిన ప్రభువులు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభు మీద ఆయన క్రీస్తు మీదను రాజ్యభారం లేచారు. 28-25 సేమ్ అపోస్తల కార్యగ్రంథం. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరణ బట్టి లేఖనము రాయటం మాత్రమే కాదు కానీ వారు కొన్ని పాటలకు కూడా పాడినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 1:21, లూకా 1:21. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండిరి. ఆలయం ముందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నుండి అతడు దర్శనం కలిగిందని వారు గ్రహించి అప్పుడు అతడు వారి సంజ్ఞలు చేయించు మోగవాడై ఉండెను. లూకా సువార్త 1:67. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూరుడై ఇట్లు ప్రవచించెను. లూకా 2:25. యెరూషలేము నందు సీమోను ఒక మనుషుడు, అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండెను. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతని ప్రభు యొక్క క్రీస్తు చూడగా మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఓకే, దేవుని యొక్క సన్నిధిని నిన్న మాట్లాడుకుంటూ దేవుని యొక్క సన్నిధిని ఆయన తీసుకొస్తాడు. నిన్న మనం రాసుకున్నాం పాత నిబంధన గ్రంథంలో 11వ అధ్యాయంలో మోషే ప్రత్యక్ష గుడారం మీద వచ్చినప్పుడు 11వ అధ్యాయంలో మాస్తున్నాం కదా, 70 మంది ఆత్మచేత నింపబడ్డారు. న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు నింపబడ్డారు. సౌలు ఆత్మచేత నింపబడినట్లుగా మనకు అర్థమవుతుంది. మూడోదా నాలుగోదా? నాలుగోది. ఏంటండి నాలుగోది ఏంటి? ఐక్యపరుస్తాడు. సో ఇందులో ఇంకొక పాయింట్ కూడా రాసుకోవచ్చు అండి. ఐక్యపరచ దానికి ముందుగా ఇప్పుడు రాసుకున్నారు ప్రత్యక్షపరుస్తాడు అనే దాంట్లో ఇంకొక పాయింట్ కూడా రాసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు, దేవుని ప్రజలకు డైరెక్షన్ ఇస్తాడు, ఎటువైపు నడవాలో బోధిస్తాడు. ఎలా నడవాలి మార్గం చెప్తాడు, బోధిస్తాడు, గైడ్గా ఉంటాడు. గైడ్గా ఉండి మనకు కొన్ని విషయాలను ఆయన రివీల్ చేస్తాడు. యెషయా ఏమన్నాడంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనం 31, యెహోవా వాక్కిదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని చేసుకుందరు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగకుండా ఏదైనా చేస్తే దాన్ని ఏమన్నాడు? పాపము అన్నాడు. అంటే మనల్ని ఎవరు గైడ్ చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడే గైడ్ చేయాలి. అందుకే ఈ గైడ్స్ అండ్ లీడ్స్. ఆయన మనల్ని నడిపిస్తాడు, మన ముందుండి బోధిస్తాడు. బోధించడం మాత్రమే కాదు, మనల్ని నడిపిస్తాడు. యెషయా 30వ అధ్యాయం 1వ వచనం, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్ లేకుండా నడిస్తే అది పాపముగా ఎంచబడుతుంది, అది తప్పు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సో పరిశుద్ధాత్మ దేవుడు అందరిని నడిపిస్తాడు. ఉదాహరణకు యేసుని ఆయన నడిపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయము
1వ వచనం చూస్తున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనుపబడ్డాడు. ఎవరు తీసుకెళ్లారంటే అరణ్యముకి? ఆత్మ వలన అంటున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూరుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడెను. ఎవరు నడిపించారు? ఆత్మ చేత నడిపింపబడినట్లు చూస్తాం. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూస్తున్నాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. యేసు పరిశుద్ధాత్మ చేత అరణ్యములోనికి వెళ్ళినట్లు చూస్తాం. బికాస్ హోలీ స్పిరిట్ గైడ్స్ అండ్ గివ్స్ డైరెక్షన్. ఆయన మనల్ని, మనకు కావలసిన మార్గాన్ని ఆయనే మనకు చూపిస్తాడు అని మనకు అర్థమవుతా ఉంది. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయము 29వ వచనం. 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోనమని చెప్పాను. ఎవరు ఫిలిప్పుకి చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడే చెప్పినట్లుగా చూస్తాం. 10వ అధ్యాయము 19 నుంచి 20 వచ్చిన వాళ్ళు. 10వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథం 19వ వచనం నుండి 20 వచనం వరకు. పేతురు ఆ దర్శనము గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని గైడ్ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. 11వ అధ్యాయము 12వ వచనం అపోస్తుల కార్యగ్రంథం 11:12. అప్పుడు ఆత్మ, నీవు భేదమేయు చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చాను. 13వ అధ్యాయము 2వ వచనం అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం అపోస్తుల కార్యగ్రంథం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. He guides and gives direction. ఆయన తన పిల్లలకు ఒక మార్గాన్ని ఖచ్చితంగా ఆయన చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయము 39వ వచనం నుంచి 40వ వచనం వరకు చూస్తే ఫిలిప్పును అరణ్యములోనికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఫిలిప్పుని అరణ్యములోనికి ట్రాన్స్పోర్ట్ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయము 39వ వచనం నుండి 40వ వచనం వరకు. ఎలీషా అలానే అయ్యాడు, మీకు తెలుసు కదా. ఎలీషా ఆత్మచేత ఆహాబు రథము కంటే ముందుగా వెళ్ళాడు. రాజుల మొదటి గ్రంథం 18:12. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం. అంత మాత్రమే కాదు, ఎహెజ్కేలు కూడా అలానే ఆత్మచేత కొనుపబడ్డాడు. ఎహెజ్కేలు 11:1, 37:1, 43:5. ఎహెజ్కేలు 11:1, 37:1, 43:5. క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను కూడా ఇలానే జరిగింది. ప్రకటన 17:3, 21:10. ప్రకటన గ్రంథం 17:3, 21వ అధ్యాయము 10వ వచనం. సో క్రొత్త నిబంధన గ్రంథమే కానివ్వండి, పాత నిబంధన గ్రంథం బైబిల్ ఏం చెప్తా ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు గైడెన్స్ ఇస్తాడు, బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్షన్స్ ఇస్తాడు అని మనం చూస్తున్నాం. బైబిల్లోని
వచనాలు చదవటం మాత్రమే కాదు, మన లైఫ్లో ఈ ఈ యొక్క అంశం గురించి అనేక విషయాలు మనము లైఫ్లోంచి మనము చాలా చెప్పగలం. ఇట్స్ నాట్ ద టైం, దీనికి అది టైం కాదు కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ మీకు మీ వ్యక్తిగత జీవితంలో మీకు అనేక సార్లు ఆయన గైడ్ చేసినట్లుగా, మిమ్మల్ని అనేక సార్లు ఆయన ఒక మార్గము చూపించినట్లుగా మనకు చాలాసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఆల్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చేస్తున్నాడు కదా, ఏంటి అంటే కనుక ప్రతిరోజు మనము పరిశుద్ధాత్మ నడుపుదల చేత, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ప్రకారం మనము నడిచేవారిగా ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 14 వచనం, దేవుని చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మన కర్తవ్యం ఏంటంటే దేవుని చేత నడిచేవారిగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, 5:18, మీరు ఆత్మ చేత నడిపింపబడినలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ఎట్లా నడవాలంట? ఆత్మ చేత నడిచేవారిగా ఉండాలి అని చెప్తున్నాడు. మనం ఆత్మ చేత నడిచేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనము 3వ దాంట్లో చూస్తున్నాం. ఆయన రివీల్స్, ఆయన ప్రత్యక్షపరుస్తాడు అనే దాంట్లో చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. అందులో మొదటిది అపోస్తలులకు, ప్రవక్తలకు ప్రత్యక్షపరిచాడు. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సన్నిధిని తీసుకుని వస్తాడు. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు గైడెన్స్ మరియు డైరెక్షన్ ఇస్తాడు. నాలుగవది పరిశుద్ధాత్మ దేవుడు, రాసుకోవాలి, నాలుగోది, ఇందులోనే నాలుగోది పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ఏమంటారు, దేవుని యొక్క మేనిఫెస్టేషన్, లేకపోతే దేవుని యొక్క ప్రభావమును తీసుకుని వస్తాడు. దేవుని యొక్క ప్రభావమును తీసుకొస్తాడు. అందులో మొదటిది, అందులో రాసుకోవాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడో, ఎక్కడికి వచ్చాడో అక్కడ నీతిని గురించి, మొదటిగా పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించిన ఒప్పుకోలు జరుగుతుంది. అపోస్తుల కార్యగ్రంథం, క్షమించాలి, యోహాను సువార్త పాపము గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పును గుర్చిన ఒప్పుకోలు జరుగుతుంది. 16వ అధ్యాయం 11వ వచనం, అపోస్తుల కార్యగ్రంథం కాదు, యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనం, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించిన ఒప్పుకోలు జరుగుతుంది. బికాస్ కారణం ఏంటి అంటే కనుక అక్కడ దేవుని యొక్క ప్రభావమును తీసుకొస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకని దేవుని యొక్క ప్రభావమును పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురాగలిగాడు? బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి దేవుని యొక్క ప్రభావమును ఆయన తీసుకుని రాగలిగాడు. మీరు చూస్తే యోహాను సువార్త చూద్దామా? యోహాను సువార్త 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం, మనకు కొంచెం ఫాస్ట్గా చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం
ఈ 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11 వచనాలు చూస్తే అక్కడ ఉంది, మీరు అభ్యంతర పడకుండా వాళ్ళని ఈ మాటలు మీతో చెప్తున్నాను. నిన్న మనం చూసాం ఏ మాటలు అంటే గనక ఆల్రెడీ ఆయన 14-15 వచనాల్లో 14-15 అధ్యాయాల్లో చెప్పబడిన మాటలు గురించి చెప్తున్నాడు. ఈ మాటలు నేను మీకు ముందుగానే చెప్పుచున్నాను అని చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు అభ్యంతర పడతారంట? 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. 15:26 ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా దగ్గర ఉన్నవారు కనుక మీరు సాక్ష్యం. వీళ్ళకి భయం ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, ఇప్పుడు ఒక మంచి మాట, ఇప్పుడు ఒక వీళ్ళకి షాక్ తినే మాటలు వీరికి చెప్పబోతున్నారు. కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే మనం దాని మీనింగ్ అర్థం చేసుకోగలం. అందుకని కాంటెక్స్ట్ చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పబోయే విషయాల్లో శిష్యులకు చెప్పబోతున్నారు కాబట్టి శిష్యులు ఈ మాట వింటే శిష్యులు షాక్ తింటారు. ఎందుకు తెలుసా? 14వ అధ్యాయం అంతా దీవుల గురించి మాట్లాడారు. 15వ అధ్యాయం అంతా మీరు ఫలిస్తారు అన్నాడు. సడన్గా 16వ అధ్యాయంలో అంటున్నాడు, నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, ఈ మాటలు మీరు అభ్యంతర పడకుండా వాళ్ళని ముందు చెప్తున్నాను. మీరు అవన్నీ ఎందుకు చెప్పారంటే మీరు అభ్యంతర పడకుండా ఉండాలని. ఎందుకంటే ఇంకొక మాట ఇప్పుడు మీకు చెప్తున్నాను అన్నాడు. మీరు చూసినట్లయితే ఏమన్నాడు ఇక్కడ? వాస్తవానికి ఈ 16వ అధ్యాయము మొదటి 11 వచనాలు 3 విషయాలు చెప్పాడు. యు వాంట్ రైట్ ఇట్. మొదటి విషయం ఏంటంటే కనుక శిష్యులను ఈ లోకము చంపుద్ది అన్నారు. అది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే శిష్యులను దేవుడు ఆదరించాడు. అది రెండవ విషయం. మూడో విషయం ఏంటంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని ఒప్పింపచేస్తాడు. ఇది 3 విషయాలు ఈ యొక్క 11 వచనాల్లో వ్రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏమన్నారు తెలుసా? వారు మిమ్ముల్ని సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. అయ్యా, నన్ను వెంబడిస్తున్నారు కదా, మీకేం జరుగుతుందో తెలుసా? వారు మిమ్మల్ని సమాజ మందిరములోంచి వెలివేస్తారు. ఒకడు సమాజ మందిరం నుంచి వెలివేశాడు యూదుడు అంటే తెలుసా? అతడు అన్యులతో సమానమైన వాడు. మీరు గనక మత్తయి సువార్తలోనికి యోహాను సువార్త 9వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే కనుక గుడ్డివాడు అంటాడు, అయ్యా వాడు సమాజ మందిరం నుంచి వెలివేస్తారేమో అని అంటాడు. సమాజ మందిరంలోకి వెలివేశాడు అంటే అర్థం ఏంటంటే అన్యుడితో సమాన, వాడికి సోషల్ సంబంధాలు లేకుండా అయిపోతాడు. ఇంకా అంతా డిస్కస్ చేయలేము కానీ ఒక మాట చూపిస్తాను. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికే సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది. మనందరం సేవకులం కాబట్టి ఏంటంటే మూడో విషయమా, పరిశుద్ధాత్మ దేవుడు లోకంను ఒప్పింపజేస్తాడు. మనమందరం సేవకుల మాట ఈ మాట మీకు చెప్తున్నాను. మిమ్మల్ని చంపి ఏమనుకుంటారంట? మేము దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటారంట. అయ్యా, ఎంత అన్యాయం అసలుకి ఇది. చంపి ఏమంటుంటారు? మేము సేవ చేస్తుంది దేవునికి సేవ చేస్తున్నాం. చంపటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే చంపటం అనేది కూడా దేనికి సంబంధించింది? దేవుని సేవకు సంబంధించింది. పౌలు అంతమందిని ఎందుకు చంపాడో తెలుసా? ఎందుకని? నేను యోధా మతానికి మెస్సయ్యాకు సేవ చేస్తున్నాను, అందుకే దొరికిన వాడిని దొరికినట్లుగా హింసించి చంపాడు కూడా పౌలు. అందుకే అలా చేశాడు. వీరంతా చంపుతారయ్యా మిమ్మల్ని, మళ్ళీ ఏమని చెప్పుకున్నా తెలుసా? చంపామన్న ఫీలింగ్ కూడా లేకుండా మేము దేవుని కొరకు చంపాము అనే దాంట్లో ఉంటారు. మీరు విన్నారా? దేని కొరకు చంపారంట? దేవుని కొరకు. ఇప్పుడు కూడా చాలా మంది క్రైస్తవ పాస్టర్ని చంపుతూ ఉన్నారు. గో ఆల్ దోస్ థింగ్స్ చంపుతూ అనుకుంటున్నారు. మేము మా మతాన్ని కాపాడుకోవడానికి, మా దేవుణ్ణి కాపాడుకోవడానికి మేము చంపుతున్నాం. ఇది పెద్ద తప్పేమీ కాదు అని చెప్తున్నారు. ఇదేం పెద్ద తప్పేమీ కాదు అని చెప్తున్నారు. అబ్బా, దాని ఇంకో వచ్చింది చెప్తారా? దాని కింద వచ్చింది చదువుతారా? ఎందుకు అలా చంపుతున్నారు తెలుసా? కింద వచ్చింది, దాని కిందది. వారు నన్ను తండ్రిని తెలుసుకోలేదు కనుక వారు ఎందుకు చంపుతున్నారు?
వారు ఎందుకు చంపుతున్నారు? దేవుడెవరో తెలియదు కాబట్టి చంపుతున్నారు. దేవుడెవరో తెలియదు కాబట్టి చంపుతున్నారు. చంపేమంటున్నారు? మేము దేవుని సేవ చేస్తున్నారు. అసలు నీకు దేవుడే తెలియదు కదా, మరి దేవుని సేవ ఎట్లా అంటారు? అన్యాయం కదా ఇది. దేవుడే తెలియదు, పైగా దేవుని యొక్క సేవ అనే మాట చూస్తాం. కిందకు వచ్చేద్దాం, మనము 8వ వచనం చూస్తాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు లోకమును ఒప్పింపచేయును అంటున్నాడు. మనుషుడు పాపం గురించి ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? పాపము గురించి ఒప్పిస్తాడు. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12, నీతిమంతుడు ఒక్కడును లేడు అన్నాడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. మనిషి స్థితి ఎలాంటిది? పాపపు స్థితిలో ఉన్నాడు మనిషి. మనిషిలో ఏ మంచి లేదు. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. 10 నుంచి 12 వచనాలు. మనిషి స్థితి ఎట్లాంటిదంట? పాప స్వభావము కలిగిన వాడు మనిషి. మీరు ఎగ్జామ్లో రాశారు కదా, పాప సిద్ధాంతమును వివరించండి. ఎట్లా రాశారు తెలుసా? ఎంత బాగా రాశారు అంటే కనుక నేను షాక్ తిన్నా అసలుకి. ఎట్లా రాశారో తెలుసా? రాసిన వాళ్ళు అందరూ రాశారు. ఎట్లా రాశారంటే జిరాక్స్ పెట్టారు అక్కడ. నోట్స్లో ఉన్నది జిరాక్స్ ఎంత లిటరల్ రాశారంటే ఒక్క మాట కూడా పోకుండా రాశారు. నిజంగా ఎంత బాగా రాశారు. నోట్స్లో ఉన్న పేపర్ని జిరాక్స్ తీసి ఇందులో పెడితే ఎట్లా ఉంటుందో అట్లా రాశారు పాప సిద్ధాంతాన్ని. నేను మా వాళ్ళకి చూపించాను, నేను మా ప్రిన్సిపల్కి దీని సంబంధం చూపించాను. దడుచుకున్నారు వాళ్ళు. నోట్స్ పెట్టి రాశారా నిజంగా రాశారా అన్నారు. నిజంగా చెప్తాను, నోట్స్ పెట్టి రాశారా వాస్తవంగానే రాశారా అన్నారు. ఇన్విజిలేటర్ హైదరాబాద్ నుంచి వచ్చాడండి. ఇన్విజిలేటర్ నేను కాదు, ఇన్విజిలేటర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆయన సిగ్నేచర్ పెట్టిన పేపర్ నేను మీకు ఇచ్చాను అని చెప్పాను. అన్నాడు, ఇక ఎప్పుడు పాపం చేయరయ్యా వాళ్ళు అన్నారు. మన నా చేస్తారో లేదు నాకు తెలియదు, కానీ ఇక ఇది రాశారంటే కనుక ఇక పాపం చేసే అవకాశం లేదు. ఇక ఎందుకంటే ఇంత తెలిస్తే ఎవడన్నా పాపం చేస్తాడా అన్నారు. జిరాక్స్ పెట్టారు అంతే. లిటరల్గా అసలు ఎంత బాగా రాశారు. కొంతమంది రాశారు, ఇక ఎంత బాగా రాశారు. నాకు బాగా నేను మళ్ళీ ఒకసారి చదివాను కదా, నా నోట్స్ ఉపయోగించక్కల నేను ఎప్పుడైనా చెప్పాలనుకుంటే మీరు ఎగ్జామ్ రాసిన పేపర్ని తీసుకెళ్తే చాలు, ఇక అంత బాగా రాశారు. అయితే ఏంటి పాప సిద్ధాంతం? ఇప్పుడు అడిగితే గుర్తులేదు కదా. ఇది అన్యాయం దేవుడా. గుర్తుంటే పాపం చేయమంట, గుర్తులేదు కాబట్టి అమ్మో జాగ్రత్త ఉండాలి ప్లీజ్. ఒకటే మెయిన్ అందులో 3 విషయాలు ఉన్నాయి. పాపము చేయనప్పుడు ఆదాము స్థితి ఎలా ఉందంటే పాపము చేయగలడు, పాపము చేయకుండా ఉండగలడు. ఆదాము చేయకుండా ఉండలేక పాపం చేశాడు కదా. పాపము చేశాడు కాబట్టి ఆదాముకి 2 ఆప్షన్స్ మిగిలినాయి. పాపము చేయగలడు, పాపము చేయకుండా ఉండలేడు కదా. పాపము చేసిన ఆదాము మరలా 2 ఆప్షన్స్ మిగిలినాయి. ఒకటి పాపము చేయగలడు, రెండోది పాపము చెయ్యకుండా ఉండలేడు. కాబట్టి ఏం మాత్రమే చేస్తాడు? పాపం మాత్రమే చేయగలడు, ఇంకేమి చేయలేడు. అందుకే నీతిమంతుడు లేడు. నీతిమంతుడు అవ్వాలనుకున్నా అతడు చేసేది పాపమే. పాపము తప్ప మరొక పని అతడు చేయలేడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనిని బయటకు తీసుకువస్తే తప్ప అతను బయటకు వచ్చే అవకాశం లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మేనిఫెస్ట్ అవ్వగానే, ప్రత్యక్షపరచబడగానే, ప్రభావం రాగానే జరిగే మొట్టమొదటి విషయం ఏంటంటే పాపమును గురించిన ఒప్పుకోలు మనిషికి వస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. పాపం యొక్క ఒప్పుకోలు అతనికి జరుగుతుంది. మీకు మాట చెప్పనా, ఇక్కడ ఒప్పుకోలు అనే మాటను రాస్తా ఉన్నాడు. ఒప్పుకోలు అనే మాటను వాడాడు. ఒప్పుకోలు అంటే అర్థం ఏంటంటే
నీ లోపల నీకు అపరాధ భావాన్ని కలిగిస్తాడు అని అర్థం. ఒప్పుకోలు అంటే అర్థం పరిశుద్ధాత్మ దేవుడు పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు అన్నాడు కదా. ఒప్పింప చేస్తాడు అంటే అర్థం ఏంటంటే నీ లోపల పాపపు గిల్టీ ఫీలింగ్ని, అపరాధ భావాన్ని తీసుకుని వస్తాడు అని అర్థం ఇస్తూ ఉంది. మీరు వినాలి. ఇప్పుడు ఒక మనిషికి యేసు ఎప్పుడు అవసరమో తెలుసా? అతడికి పాపములో ఉన్నాను అని తెలిస్తేనే యేసు యొక్క అవసరత అతనికి వస్తుంది. ఇప్పుడు యేసు యొక్క అవసరత ఉంది అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు ఏం తెలుసుకోవాలంటే నేను పాపములో ఉన్నానని తెలుసుకోవాలి. లోపల ఏం ఫీలింగ్ కలగాలి? అతనికి అపరాధ భావం కలగాలి. రోడ్డు మీద లాస్ట్ టైం ఎగ్జామ్ చెప్పాను మీకు. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. యాక్సిడెంట్ జరిగగానే మీ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. కాళ్ళు ఫ్రాక్చర్ అవగానే మళ్ళీ సెట్ చేసుకుని ఇలా నడిచి వెళ్ళిపోతా ఉన్నాం. ఒక వారం రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు, 50 రోజుల తర్వాత లోపల మీకు తెలియకుండానే కాళ్ళు నెమ్మదిగా లోపల కుళ్ళిపోవడం స్టార్ట్ అవుద్ది. ఒక రోజున చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు బ్రతకడానికి ఏం జరిగింది? మీరు దెబ్బ తగలగానే మనం బ్రతకాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? నొప్పిని పుట్టించాడు కదా. నొప్పి కలిగింది. మీ నొప్పి రాగానే ఏమైంది? హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్ చెప్పాడు మీ బోన్ ఇరిగింది అని. మీ బోన్ విరిగింది అనగానే ఆ బోన్ మరలా జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి మీరు బ్రతుకుతారు. ఒకవేళ ఆ ట్రీట్మెంట్ జరగకపోతే లోపలే ఇన్ఫెక్షన్ వచ్చి మీకు తెలియకుండానే చనిపోతాం. ఇప్పుడు నొప్పి ఏం చేసింది? మిమ్మల్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు అంటే ఏంటి తెలుసా? లోపల ఆ గిల్ట్ ఫీలింగ్ని, అపరాధ భావాన్ని, ఆ నొప్పిని కలిగిస్తాడు. లోపల పాపం ఉంది అని చెప్తాడు. నువ్వు డాక్టర్ అవసరం అని చెప్తాడు. ఆ డాక్టరే యేసు. ఆ డాక్టరే యేసు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటో తెలుసా? నీవు నీ హృదయానికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బ తగిలింది. నువ్వు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయకపోతే నీవు చనిపోతావు అని చెప్తాడు. అందుకే పాపం వల్ల జీతం మరణం ఉన్నాడు కదా. ఈ ఆత్మదేవుడు వచ్చి లోపల నీ లోపల అపరాధ భావం ఉంది. లోపల నీకు ఒకలాంటి ఫీలింగ్ని కలిగిస్తాడు. ఆ ఫీలింగ్ ఎలాంటిదంటే కనుక ఒక మాట చెప్తాను. ఆ ఫీలింగ్ ఎలాంటిదంటే కనుక పాపము చేస్తే వచ్చిన ఆనందము కంటే పాపము జరిగిన తర్వాత వస్తున్న నొప్పి అధికమైపోయింది. నా సెంటెన్స్ అర్థమైందా? పాపము చేస్తే వస్తున్న ఆనందము కంటే పాపము జరిగిన తర్వాత వస్తున్న నొప్పి అధికమయ్యి నొప్పికి కూర్చోలేక మనిషి విలవల్లాడిపోతాడు. తెలుసా మీకు? మనిషి ఎలా అయిపోతాడో అసలు ఒక్క పాపం జరగనియండి అసలు నిద్ర పట్టదు. అసలు దాన్ని మర్చిపోయేంత వరకు. 2 దాన్ని మర్చిపోయేంత వరకు. ఒకటి. రెండోది అది సరిచేయబడేంత వరకు. దావీదు దగ్గరికి వచ్చి రాజు చెప్పాడు నువ్వే అన్నాడు. దాన్ని సరిచేసుకునేంత వరకు మనిషి కాలేకపోయాడు అసలుకి. అది నొప్పి అంటే. ఆ నొప్పి ఉంది కాబట్టి ఏమయ్యాడంటే మనిషి సెట్ చేశాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. మీకు మాట చూపిస్తాను. 11వ వచనం చూద్దామా? లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి. ఎందుకని ఆయన పాపమును గురించి ఒప్పింపజేస్తున్నాడు? లోకులు నా యందు విశ్వాసము ఉంచలేదు కనుక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి చెప్పే విషయం ఏంటంటే యేసుని రిజెక్ట్ చేయొద్దు, యేసుని తిరస్కరించొద్దు, యేసుని విడిచిపెట్టద్దు. ఎందుకు? లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి అన్నాడు. ఎందుకని పాపము గురించి ఒప్పించేస్తున్నాడు? యేసుని రిజెక్ట్ చేయొద్దు అన్నాడు. నీకు యేసు క్రీస్తు ప్రభువారు అవసరము అని చెప్తున్నాడు. యేసు నీకు కావాలి అని చెప్తున్నాడు. యేసు నీకు కావాలన్నాడు. చదువుతారు ఆ మాట? లోకులు, బైబిల్ చూడాలి, ఖచ్చితంగా చూడాలి బైబిల్ అందరూ. లోకులు నా యందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గూర్చియు. దేని గురించి? 11, 16, 10. దేని గురించి?
16:9 కదండి. దేని గురించి? పాపమును గూర్చియు పాపమును గూర్చియు. ఒక నిమిషం వినాలి. లోకులు నాయందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గూర్చియు. దేని గురించి? గట్టి చెప్పాలి. దేని గురించి? పాపములు గూర్చా. పాపమును గూర్చా. ఎన్ని పాపములు? సింగులర్ సిన్. పాపం ఎన్ని? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించే పాపములువా పాపమువే కదా. సింగులర్ పాపం అంటే మనిషి చేసే సింగులర్ పాపం గురించి ఎక్కువగా ఆయన ఒప్పింపజేస్తున్నాడు. రెగ్యులర్ పాపములు బట్టి కాదు, దేవుని సింహాసనం ఎదుట వెళ్ళి నిలబడేది నువ్వు. ఒక వ్యక్తి దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డా తీర్పు తెచ్చబడడానికి రెగ్యులర్గా చేసే పాపములు బట్టి కాదు. మరి దేనిని బట్టి? ఒక్కసారి ఒక పాపం ఉంది, ఆ పాపమును బట్టి మాత్రమే మనిషి సింహాసనం ఎదుట నిలబడతాడు. ఏంటి ఆ పాపం తెలుసా? నా యందు లోకులు విశ్వాసము ఉంచలేదు కనుక. ఏంటి పాపం? ప్రభునందు విశ్వాసం ఉంచకపోవటమే, యేసుని విశ్వసించకపోవటమే మనిషి చేసే బేసిక్ పాపం. ఏంటి? ప్రభువుని విశ్వసించకపోవటమే. ఆ పాపమును గురించి ఒప్పింపజేస్తాను అన్నాడు. అర్థమైందా మీకు? ఆ పాపం గురించి ఒప్పింపజేస్తున్నాడు. యేసుని విశ్వసించు, యేసుని రక్షకుడుగా స్వీకరించు. యేసుని విశ్వసించకపోవడమే పాపం. పెద్ద పాపం కదా ఇంకా అసలుకి. మనమందరము సింహాసనం ఎదుట నిలబడము. ఎందుకో తెలుసా? మనం దాని నుంచి ఏం చేసాం? దాటొచ్చేసాం. మనమందరము ఆ పాపము నుంచి బయటికి వచ్చాం. మనము రెగ్యులర్గా జరుగుతున్న పాపము చూసారా, ఆ పాపం బట్టి మనం సింహాసనం ఎదుట ఏం రాం. మనకేమొస్తాయి? మనకు వచ్చేదేంటి? బహుమతులు. మనము తీర్పు తీర్చబడతామా? తీర్చబడతాం. దేని కొరకు తీర్పు తీర్చబడతాం? బహుమతుల కొరకు తీర్చబడతాం. వాని విశ్వాసం, నువ్వు చేసిన పనిని బట్టి నీకు బహుమతులు వస్తాయి. కానీ మనిషి సింహాసనం ఎదుట నిలబడతాడు. దేనికి తెలుసా? నా యందు విశ్వాసము ఉంచలేదు కాదు. ఒక మనిషి దేవుని సింహాసనం ఎందుకు నిలబడతాడంటే ప్రభువుని రిజెక్ట్ చేస్తే, నాకు ప్రభు వద్దు అంటే, ప్రభు వద్దు అన్నాడంటే ఇంకా వాడు పరలోక రాజ్యానికి చేరడని కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒప్పుదల ఏంటి? ప్రభువుని విశ్వసించు, ప్రభువుని విశ్వసించు, ప్రభువుని విశ్వసించు. అది ఆయన చేసే పని. అందుకే ఆయన పాపముల గురించి కాదు ఒప్పింపజేసేది. ఆయన దేని గురించి? పాపమును గురించి. ఆ పాపం ఏంటి అంటే గనక రిజెక్టింగ్ క్రైస్ట్. క్రీస్తుని తిరస్కరిస్తావా? తిరస్కరిస్తావా? తిరస్కరించవా అనే మాట చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనం శాంటిఫై చేస్తున్నాడు. బేసికల్ ఇక ఏం కాంటాక్స్ట్ ఉపయోగించారంటే, నువ్వు నిలబడేది సింహాసనం ఎదుట అనుదిన పాపమును బట్టి కాదు, కానీ నువ్వు సింహాసనం ఎదుట నిలబడేది యేసును అంగీకరించకపోతే యేసుని రక్షకుడుగా అందుకే చాలా క్లియర్గా బైబిల్ ఉంది. నేనేమి మీకు కొత్తగా ఏం చెప్పాలి మీకు. కాకపోతే ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, మనం లోపల మనం అనుకుని చదివేశాం దాన్ని. ఏది? ఈ 9వ వచనము ఇలా ఉంటుంది అనుకుని చదివేశాం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక దాన్ని ఏం చేసాం? ఓవర్కమ్ చేసాం. జనరల్గా పాపములేగా అనుకున్న, పాపములు కాదు అక్కడ, పాపమే. ఆ పాపమే యేసుని రక్షకుడుగా అంగీకరించకపోవడము. రెండోది ఆయన ఒప్పించేది ఏంటి అంటే గనక ఏమన్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గురించి కూడా ఒప్పింపజేస్తాడు. ఏంటంట? నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి. పరిశుద్ధాత్మ దేవుడు రెండో పని ఏం తెలుసా? నీతిని గురించి ఒప్పించేస్తాడు. ఎందుకని నీతిని గురించి ఒప్పించేస్తున్నాడు? ప్రభు అన్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నానయ్యా, ఇక మీరు నన్ను చూడరు, కాబట్టి ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే నీతిని గురించి ఒప్పించేస్తాడు. అసలు ఏమైనా మీనింగ్ ఉందా?
చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? మనిషి పాపముల కొరకు యేసు మరణించాడు. నేను చేసిన పాపములన్నీ యేసు కల్వరి కొండ పైన భరించాడు. క్రాస్లో నా సిన్నును భరించాడు. సిలువలో కుమారుడైన క్రీస్తు నా పాపములను భరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను 3వ దినమున లేపాడు. నేను చూసాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను 3వ దినమున లేపాడు. 40 దినములు శిష్యులు కనిపించాడు. ఆయన శిష్యులు చూస్తుండగానే ఆరోహణమైపోయాడు. తిరిగి వచ్చాడా? రాలేదంటే అంటే మీనింగ్ ఏంటి తెలుసా? నేను వెళ్ళిపోవచ్చున్నాను, ఇక నేను మళ్ళా తిరిగి రాను, మీరు నన్ను చూడరు కనుక నీతిని గురించి అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా? యేసు తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యేసు తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి యొద్దకు వెళ్ళగానే తండ్రి యేసుని ఆహ్వానించి ఆయనకి ఇవ్వబడిన సింహాసనం పైన ఆయనను కూర్చోబెట్టాడు. అందుకే బైబిల్ చెప్పేది తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నవాడు క్రీస్తు అన్నాడు. అంటే యేసు చేసిన బలియాగమును తండ్రి అంగీకరించడం మాత్రమే కాకుండా నా కుమారుడులో ఏ పాపము లేదు అని చెప్పాడు. ఈయన కల్వరి కొండ పైన మరణించాడు కదా, మనుషుడి పాపం అంతా వచ్చింది కాబట్టి పాపం అక్కడే కాదు, ఇప్పుడు నేను అంగీకరించాను అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కుమారుడు ఎవరు అంటే నీతిమంతుడు అన్నాడు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు ఇదిగో యేసుకు ఏ నీతి ఉందో సమానమైన నీతి నీకు వచ్చేట్లుగా ఒప్పింపజేస్తాడు. అది నీతిని ఒప్పింపజేయటం అంటే. రెండో పాయింట్ ఏమన్నాడు? యేసుకున్న నీతి నీవు కూడా కలిగేటట్లుగా యేసుని ఎలాగైతే తండ్రి అయిన దేవుడు పరలోకం వెళ్ళగానే ఆయనను ఆహ్వానించి ఈయనందు ఏ పాపము లేదు, ఇతను నీతిమంతుడు అని చెప్పి కుడిపాసను కూర్చుండబెట్టాడో అట్లానే నీవు కూడా ఉండాలి. ఆ నీతినికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ చేసే పని. ఎంత బాగుంది కదా. నువ్వు ఎలా మార్చబడాలని దేవుని కోరిక? యేసుకున్న నీతి. యేసుని ఎలా తండ్రి అయిన దేవుడు పాపం జనరల్గా యేసు ఎందుకు మరణించాడు? నేను చేసిన పాపం పడి భరించాడు. అప్పుడు యేసు ఏమవ్వాలి? పాపి ఇవ్వాలి కదా. కానీ యేసు శిక్షను భరించి పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళ్ళగానే తండ్రి చేర్చుకున్నాడంటే అర్థం తెలుసా? ఇప్పుడు శిక్ష భరించాడు, కంప్లీట్ అయిపోయింది. ఇట్ వాజ్ ఫినిష్డ్, సమాప్తమైన, అది ముగించబడింది. 3 దినములు లేచాడు. ఇప్పుడు ఎట్లా లేచాడు? నీతిమంతుడు లేచాడు. ఆయన నీతిమంతుడు లేచాడు కాబట్టి తండ్రి ఆహ్వానించాడు. తండ్రి తనకన్నా స్థానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను నీతిని గురించి ఒప్పించేస్తాను. ఎందుకు నీతిని గురించి ఒప్పింపజేస్తానంటే, ఏంటి నీతిని గురించి ఒప్పించేయటం అంటే కనుక ఇదిగో యేసుకున్న నీతి నీకు నాకు రావాలని ప్రతిరోజు అని అంటాడు. మీరు ఇలాగ మారాలని ఆయన చెప్తూ ఉంటాడు. అందుకే ప్రతిరోజు మనం ఏం చేయబడుతూ ఉంటాం? పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. 3వది ఏమన్నా తెలుసా? 3వది 9వ చదువుతారా? 3వది, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పింపచేయును. 3వది ఒప్పుకొని చేయను. ఎందుకంతా దేవుడు తీర్పు తీరుస్తాడు? తీర్పును గురించి ఎందుకని ఒప్పింపజేస్తున్నాడు? ఈ లోకాధికారి తీర్పు తీర్చబడి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఏమన్నా తెలుసా? యేసు శరీరం ధరించి ఆయన కల్వరి కొండ పైన మరణించడం ద్వారా అపవాది తీర్పు తీర్చబడ్డాడు. 2వ అధ్యాయము 12-13 వచనాలు. అపవాది తీర్పు తీర్చబడ్డాడు. మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు అపవాది పాపం చేసినప్పుడు తీర్పు తీర్చాడు, వానిని శిక్షించాడు. రోమీయులకు రాసిన పత్రిక అంటాడు, వాడు శిరస్సు ఏమంట కల్వరి కొండ పైన తొక్కబడింది అంటాడు. శీఘ్రముగా మీ పాదముల క్రింద వాడిని తొక్కిస్తాడు. లూకాసు 10వ అధ్యాయం. బైబిల్ ఏం చెప్తుంది? అపవాది ఓడిపోయినవాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోకి వెళ్తే కనుక ఆ 1000 కాలంలో అపవాదిని బంధించాను అన్నాడు. 21వ అధ్యాయంలోకి వెళ్తే అపవాది వాణ్ణి కొరకు ఉంచబడిన నరకములోనికి నెట్టబడ్డాడు అని చెప్తాడు. బైబిల్ చెప్తుంది అపవాది తీర్పు తీర్చబడ్డాడు. పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు? నీ లోపలికి వచ్చి అపవాది తీర్పు తీర్చబడినట్లుగా నీవు కూడా తీర్పు తీర్చబడతావు, జాగ్రత్త అని చెప్తాడు. అపవాది తీర్పు తెచ్చబడినట్లుగా ఒకసారి గనక యేసును రిజెక్ట్ చేస్తే గనక నీకు కూడా తీర్పు ఉంటుంది, జాగ్రత్త అని తీర్పును గురించి ఒప్పింపచేస్తాడు.
అది పరిశుద్ధాత్ముడు చేసే పనిగా మనం చూస్తున్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే రిఫరెన్స్ మీరు చూసుకోవచ్చు. ఏంటంటే రిఫరెన్సా? నేను అలా చెప్పేశానండి అంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. మేబీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది. 20వ అధ్యాయం 14 వచనం. 21వ అధ్యాయం మేబీ 20వ అధ్యాయం చదువుకుంటాం ముగింపు. 21వ అధ్యాయం లేదు, 20వ అధ్యాయమే. ఓకే, సో అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిగా మనము చూస్తున్నాం. మనం ఎక్కడున్నాం? 3వ దాంట్లో ఉన్నాం కదా. ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తాడు, లేదా పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తాడు అన్న దగ్గర మనము ధ్యానం చేస్తున్నాం. అందులో 3వది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరచాడు. అందులో మనం చూసాం ఆయన దేవుని యొక్క సన్నిధి ఆయన మనకు తీసుకొని వస్తాడు. ఓకే, అందులోనే ఒక పాయింట్ రాసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెలిగింపచేస్తాడు, ఇల్యూమినేట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇల్యూమినేట్ చేస్తాడు, వెలిగిస్తాడు. ఆయన మనలను వెలిగిస్తాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? మరియు మనం ఆయన ఆజ్ఞలను కొని ఎడలా దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుంది. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యం ఎవరు గైకొనో వానిలో దేవుడు నిజముగా పరిపూర్ణమని. సో మీరు దేవుని ఆజ్ఞని గైకొనాలి, దేవుని పద్ధతి ప్రకారం నడవాలి అన్నాడు. 18వ వచనం చూద్దామా? 2:18. చిన్నపిల్లలారా, ఇది కరవడిగా క్రీస్తు విరోధి వచ్చిన వింటిని కదా. ఇప్పుడు అనేక క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నాడు. ఇది కరవడి గారి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. ఏం పొందాం? అభిషేకం. మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందినవారు కనుక మనం ఏం పొందాం? అందరం అభిషేకం. 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచిచున్నారు. సో ఆయన వచ్చి మనకేం చేస్తాడంట? బోధిస్తాడు. ఆయన వచ్చి మనకు బోధిస్తాడు. నేను నిన్న చెప్పాను కదా, అభిషేకం ఏంటి? సింబల్స్ చెప్తున్నప్పుడు చెప్పా. అభిషేకం అంటే ఏంటి? వెనక్కి తిప్పుతారా? అభిషేకము అంటే ఏంటి? కాదండి, చూడండి. అభిషేకం అంటే పరిశుద్ధాత్మ దేవుడు కదా. అభిషేకం అంటే ఏంటి? 3వ అధ్యాయం 14 వచనం చూస్తారా? అపోస్తుల కార్యగ్రంథం 3:14. 3:14 అపోస్తుల కార్యగ్రంథం 3:14. ఆయన నామమందరి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన మీరు బలపరచు. ఆయన కలిగిన విశ్వాసము మీ అందరి 24వ వచనం. మొదటి యోహాను సువార్త 24వ వచనం. యోహాను పత్రిక మొదటి పత్రిక 24వ వచనం 2వ అధ్యాయం.
మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుదురు. నిలుచుట అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. అభిషేకము నిలిచి ఉండాలి అనే మాట ఇక్కడ రాస్తున్నట్లుగా చూస్తాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. అన్ని చదవలేం కదా, ఒక మాట చూద్దాం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతను వివేచింపబడడు. ఇక్కడ అభిషేకము అంటే అర్థం ఏంటి అంటే గనక పరిశుద్ధాత్మదేవుడు అని అర్థం. బోధించేది ఎవరు? పరిశుద్ధుడు. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. సో మనకెవరు బోధించనక్కర్లేదంటే ఎక్కడ వినక్కర్లేదని మీనింగ్ కాదు. అంటే అర్థం ఏంటి అంటే కనుక కొత్త విషయాలు మనకేం చెప్పనక్కర్లే. ఇంకా ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు మనలో నివసించి ఉన్నాడు. ఆయన మనకు క్రీస్తు ఏది బోధించాడో అవన్నీ మనకి బోధిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని వెలిగింపజేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు ఖచ్చితంగా వెలిగిస్తాడు. ఓకే, 4వ విషయాన్ని చూద్దాం. పరిశుద్ధాత్మదేవుడు ఐక్యపరుస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని యునైట్ చేస్తాడు. ఆయన ఐక్యపరుస్తాడు. యోవేలు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు. 2వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు. 28 నుంచి 32 చదువుతారా? రత్న చదువుతుంది. ఎవరి మీద? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఓకే, కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. సారీ, నన్ను ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. సండే ఒకరోజునే సమస్య, కానీ స్త్రీతో మిగతా అట్లా ఏం లేదు సమస్యలు. కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మీ ఏజ్తో సంబంధం లేదు, ఇక్కడ జెండర్తో సంబంధం లేదు, ఏజ్తో కూడా సంబంధం లేదు. మీ 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 ముసలివారు కలగందరు. ఓకే, యవ్వనులు దర్శనం చూస్తారు. పనివారి మీదను పనికత్తెల మీదను. ఏ జెండర్ ఫీలింగ్ లేదు ఇక్కడ. అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. యునైట్ చేస్తున్నాడు. యజమానుల మీద ఉంటుంది, పనివారి మీద ఉంటుంది, పురుషుల మీద, స్త్రీల మీద, ముసలివారి మీద, యవనస్తుల మీద, అందరినీ ఐక్యపరుస్తున్నాడు. ఎవరు భేదం లేదు ఇక్కడ. స్త్రీ పురుషుడిని భేదం లేదు, ముసలివారు యవనస్తులు పెద్దవారు అని భేదం లేదు. సంఘంలో ఇద్దరు ఉండాలి, పెద్దవారు ఉండాలి, యవనస్తులు ఉండాలి. యవనస్తులు మాత్రమే ఉండదు, బాగుండదు. అది కేవలం పెద్దోళ్ళే ఉంటే అంత కూడా బాగోదు. మిక్స్డ్ జనరేషన్స్ ఉండాలి. యెషయా గ్రంథంకి వెళ్తే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మందిరం నిర్మించడం ప్రారంభించారు, పునాది వేశారు. పునాది వేసినప్పుడంట పెద్దవారు గొల్లును ఏడ్చారంట, యవనస్తులు సంతోషించారంట. ఎందుకు తెలుసా? పెద్దవారికి సొలొమోను కట్టించిన దేవాలయం ఎలా ఉంటుందో తెలుసు. అరే ఇప్పుడు మందిరము మరలా 70 సంవత్సరాల తర్వాత కడుతున్నామని ఏడ్చారంట వాళ్ళు. వారి ఏడ్పు దూరం వినబడింది అన్నాడు. వారు ఏడుస్తున్నారో నవ్వుతున్నారో అర్థం కాకుండా అయిపోయిందంట. అంటే మిక్స్ అయిపోయినాయి, యవనస్తులను ఈ పెద్దవారి మిక్స్ అయిపోయినాయి అంట. పెద్దవారేమో ఏడుస్తున్నారు, యవనస్తులేమో ఆనందించారు. ఎందుకు తెలుసా? సొలొమోను కట్టించిన మందిరం రీకన్స్ట్రక్ట్ చేయడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చారని వాళ్ళు ఆనందించారు. సొలొమోను కట్టించిన దేవాలయము బబులోను రాజు నెబుకద్నెజర్ పడవేసిన తిరిగి కడుతున్నాం, అంత కట్టగలమో లేదోమో అని కొంత వారు విచారణతో
మరలా కడుతున్నామన్న సంతోషంతో గట్టిగా ఏడ్చారంట. నాకు భయం వేసి చదువుతున్న పడది. ఎంత గట్టిగా ఏడ్చారంటే వాడు ఏడుపు అంట దూరం వినబడిందంట ప్రజలు. అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎట్లా ఏడుస్తారో అంత గట్టిగా ఏడ్చారంట. అది దేవుడి పైన ఉన్న వాళ్ళకన్నా ఏమంటారు ప్రేమ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అందరినీ యునైట్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 44 నుంచి 47. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 44 నుంచి 47. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగిన దానిని సమిష్టిగా కూడుకుని ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరపడి పంచిపెట్టారు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం ప్రారంభించారు. 2 కొరింథీ 13:14. 2 కొరింథీ 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండుగాక. ఫెలోషిప్ ఆఫ్ హోలీ స్పిరిట్ అందరిలో ఉన్నాడు అంటున్నాడు. అందుకే అందరూ యునైట్ చేయబడతారు, ఐక్యపరచబడతారు అని అర్థమిస్తుంది. ఎఫ్ఎస్సి 2:18. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2:18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాము. సంఘంలో ఇప్పుడు యూదులను అన్యులు కలిసి వచ్చారు, యునైట్ చేశారు. ఎప్పుడు యూదులు అన్యులు యునైట్ చేసే అవకాశం లేదు, కేవలం పరిశుద్ధాత్మ వల్ల ఇది సాధ్యమైంది అని అంటాడు. 12:21 మొదటి కొరింథీ రాసిన పత్రిక 12:21. ఇష్టలుగా ఉండనేమో అని వేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొందెములను ఒప్పుసలాడులను ఉప్పగుండులను అల్లరులను ఉండనేమో అని నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీకు మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలరు. డిపెండింగ్ ఆన్ వన్ అనదర్. ఒకరిపైన ఒకరు ఆధారపడుతున్నారు. ఒకరిపైన ఒకరు ఆధారపడుటలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఒకరికొకరు ఐక్యం కలిగి ఉంటారు, ఒకరు కలిసి ఉంటారు. కన్ను చెప్పదంట నువ్వు నాకు అక్కర్లేదని, తల చెప్పదంట పాదములకు నువ్వు నాకు అక్కర్లేదని. పాదము లేకుండా తల కంటే కుదరదు, కన్నులు మిగతా పార్ట్ లేకపోతే కుదరదు. ఒకటి మరొక దానిపైన ఖచ్చితంగా ఆధారపడవలసిందే. అలా ఆధారపడితేనే ఇదంతా ఒక శరీరం అవుతుంది. ఒక శరీరం అంతా యునైట్ చేయబడుతుంది, ఐక్యపరచబడుతుంది. మనమందరము ఐక్యపరచితేనే సంఘము క్షేమము కలుగుద్ది అన్నాడు. సంఘము అభివృద్ధి చెందుద్ది అని లేఖనాల్లో మనం చూస్తాం. అది చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. మనం అందరము ఐక్యంగా ఉండడానికి గల కారణము పరిశుద్ధాత్మ దేవుడే. ఒకవేళ కన్నుకి కోపం వచ్చింది అనుకోండి, నేను ఐక్యంగా ఎందుకు ఉండాలి అని కన్ను కనిపించింది, నేను సపరేట్గా బ్రతుకుతాను, నేను ఉండను అని అనుకోండి. మీరు కారులో వెళ్తా ఉన్నప్పుడు ఒక పెద్ద డ్రైనేజ్ కనిపించింది. పద్దాక నేనే ఎందుకు ఐక్యంగా ఉండాలి నేను చెప్పను అనుకున్నానండి. దాన్ని చెప్పలేదు. చెప్పకపోతే కారు వెళ్ళి డ్రైనేజ్లో పెద్దపడింది. కన్ను చెప్పలేదు కాబట్టి కాళ్ళు ఇరిగిపోయింది కాబట్టి కుదరదు. చేయి కూడా ఇరిగింది. చేయి ఇరిగితే కాదు, మొత్తం శరీరం మొత్తానికి నొప్పి వచ్చింది. ఒక్కటి కనుక ఐక్యంగా ఉండకపోతే సంఘములో ఎంత మాత్రము కుదిరే విషయాలు కావు కదా. బైబిల్ ఏం చెప్తుంది? అంతా ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 11వ వచనం చదువుదామా? 2 కొరింథీ 11వ వచనం. సో 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం. 12:11. అయినను వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచుటకు కార్యసిద్ధి కలుగుటకు. కార్యసిద్ధి చేయడానికంట ప్రతి వానికి తన చిత్తాన్ని ప్రకారంగా ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. నేను ఇప్పుడు ఎజ్రా గ్రంథాన్ని చెప్తున్నాను మా చర్చిలో.
8వ అధ్యాయంలో ఎజ్రా వారందరినీ తీసుకుని బయలుదేరతాడు. 5,000 మందిని తీసుకుని వెళ్తాడు. 5,000 మందిని తీసుకుని వెళ్ళినప్పుడు 8వ అధ్యాయంలో అంటాడు, అయ్యా నేను రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాను, మాకే సెక్యూరిటీ అవసరం లేదు అని చెప్తాడు. నాకు అలా అడగాలంటే కనుక చెప్పాలని సిగ్గేసింది, అందుకే నేను అడగలేదు, మేము ఇట్లానే వెళ్ళిపోతాము అని చెప్తాడు. మీకు అర్థం అవ్వాలి అని చెప్పినప్పుడు బైబిల్లో ఏం చెప్తుంది అంటే కనుక, కొంత దూరం వెళ్తారు, హవానా నది దగ్గరికి వెళ్తారు. వారు నది దగ్గర 3 రోజులు అక్కడ ఉంటారు. అక్కడ 3 రోజులు ఉంటే ఆ 3 రోజులు అర్థమయ్యే ఒక విషయం ఉంటుంది, మనతో లేవీలు రాలేదు అని డౌట్ వస్తుంది. లేవీలు రాలేదా చూస్తారు, లేవీలు లేరు 5,000 మందిలో. అరే లేవీలు లేరు ఎట్లా అని చెప్పి కొంతమంది లీడర్స్ని ఎన్నుకుని ఆ లీడర్స్ని పంపిస్తాడు మరలా వెనక్కి, అయ్యే లేవీలు తీసుకురండి అని. లేవీలు తీసుకురానికి వెళ్తే సుమారుగా 275 మంది 78 మంది లేవీలు వస్తారు. వారితో పాటు మందిర సేవకులు కూడా తిరిగి వారితో పాటు కూడా వస్తారు. లేవీలు మందిర సేవకులు కలిసి వస్తారు. దాని మీనింగ్ ఏంటో తెలుసా? వెళ్ళటానికి లేవీ లేకుండా వెళ్ళలేడా ఎజ్రా? వెళ్ళగలడు. ఎందుకు తెలుసా వెళ్ళగలడు? ఎజ్రా కంటే ముందు జెరుబ్బాబెలు వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? సుమారుగా 60 సంవత్సరాల క్రితం జెరుబ్బాబెలు వెళ్ళాడు. 60 సంవత్సరాల క్రితం జెరుబ్బాబెలు వెళ్ళాడు కదా, అక్కడ లేవీలు వెళ్ళలేదా? వెళ్ళే ఉంటారు. అయినా లేవీలు తీసుకువెళ్ళాలి. లేవీలతో పాటు లేవీలు ఒక్కరే తీసుకువెళ్ళాలా? కాదు, మందిర సేవకులు కూడా తీసుకువెళ్ళాలి. సువార్త పరిచర్య జరగాలి అంటే ఎజ్రా ఫీలింగ్ ఏంటి తెలుసా? కేవలం లీడర్స్ ఉంటే కుదరదు, లీడర్స్తో పాటు పరిచారకులు కూడా ఉండాలి. కేవలం పరిచారకులు ఉంటే కుదరదు, లీడర్స్ కూడా ఉండాలి. ఎక్కడ ఏది కొదువైనా అది ఎంత మాత్రము వర్కౌట్ అయ్యే అవకాశము లేదు. అందరికీ గిఫ్ట్ ఇచ్చాడంట తన చిత్త ప్రకారం. ఎందుకు? కార్యసిద్ధి చేయడానికి. సంఘము ఎలాంటిదో తెలుసా? సంఘమును దేవుడు యునైట్ చేస్తున్నాడు. ఎలా యునైట్ చేస్తున్నాడు? ఆయన ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని శ్రేష్టంగా చేయగలరు. శ్రేష్టంగా చేయగలిగిన ఆ పని సంఘానికి ఉపయోగపడాలి. అతను ఒక్కడే దానికి స్పెషలిస్ట్. అందుకే ఆ సంఘం అభివృద్ధి చెందాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా సంఘంలో ఇన్వాల్వ్ చేయవలసిన అవసరత ఉంది. ఆ వ్యక్తి సంఘంలో ఇన్వాల్వ్ అయిపోయాడు, ఆ పని చేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇంకొక వ్యక్తి ఈయనకి ఉన్న తలాంతు, మోయేస్ గారికి ఉన్న తలాంతు శామ్యూయల్ రాజుకు లేదు. అలానే శామ్యూయల్ రాజుకి తలాంతు లేదా? శామ్యూయల్ రాజుకి వేరే తలాంతు ఉంది, ఆ తలాంతు ఈయన లేదు. ఇద్దరు కలిసి దేని కొరకు పని చేయాలంట? కార్యసిద్ధికి చేయాలి. సంఘము యొక్క కార్యం కొరకు పని చేయాలి అన్నాడు. అలా పని చేస్తేనే సంఘము క్షేమాభివృద్ధి కలుగుద్ది అన్నాడు. ఐ నెవర్ ప్రిఫర్ బిగ్ చర్చ్, ఒక 50,000 మంది, ఒక 10,000 మంది, 10,000 మంది తెలియదు నాకు, కానీ ఖచ్చితంగా అయితే 20,000 మంది చర్చ్ నేను ప్రిఫర్ చేయను. ఎందుకు ప్రిఫర్ చేయాలని తెలుసా? ఆ 20,000 మందిలో మోయేస్ గారు ఉన్నారనుకుందాం. మోయేస్ గారు వస్తారు వెళ్తారు అంతే. ఇంకా ఆయన చేయగలిగింది. ఈయన గిటార్ ప్లేయర్, మంచి సూపర్ గిటార్ ప్లేయర్ అనుకుందాం. ఈ 10,000 మందిలో ఈ 10,000 మందిలో నేను ఆల్రెడీ 5 సెలెక్ట్ చేసుకున్నా, స్టేజ్ మీద పెట్టేసా గిటార్ ప్లేయర్ కొరకు. మోయేస్ గారికి వచ్చింది ఏంటి? గిటార్ ప్లే చేయడం వచ్చు, ఇంకేం రాదు ఆయనకి. ఈయనకి గిటార్ ప్లే చేయడానికి అవకాశం లేదు. ఈ తలాంత్ ఏమైపోయింది? వృధా అయిపోయింది. ఈ తలాంత్ ఏమి వృధా అయిపోయింది. ఎవరో దీన్ని ఆలోచించరు. అప్పుడు నెమ్మదిగా ఏమవుతుందో తెలుసా? ఈయన వస్తాం వెళ్తాం ఈ జనరల్గా ఏంటంటే తలాంతును వాడితే కదా ఇంట్రెస్ట్. దేవుని కొరకు నా తలాంతుని వాడుతుంటేనే కదా నాకు ఇంట్రెస్ట్, లేకపోతే అంతవేమీ ఎఫెక్టివ్గా అనిపించదు, అంత ఆనందంగా ఉండదు. లైఫ్ అంతా అంత ఆనందంగా ఉండదు. రోజు నా తలాంతుని సేవలో పరిచర్లు, నేను సేవకునేమక్కర్లా, విశ్వాసిని, రోజు నా తలాంతుని నేను పరిచర్లో వాడుతూ ఉంటే కనుక నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుందో. అంటే బైబిల్ ఏం చెప్తా ఉంది? మన తలాంతులను దేవునికి వాడితే
ఆ వాడుతున్న తలాంతులు మనం అందరం ఏం చేస్తాయంటే యునైట్ చేస్తాయి. అది కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చెప్తున్న సారాంశము. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే తలాంతులు వేరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ ఏం చేస్తారంటే యునైట్ చేస్తాడు, వాళ్ళందరినీ ఐక్యపరుస్తాడు. సో నా అడ్వైజ్ ఏంటంటే మీ చర్చిలో ఎవరు ఒక్కరు కూడా వేస్ట్ లేరు, ఎవ్వరు లేరు. కొంతమంది ఊరవటం చాలా ఇష్టం, కథం వాళ్ళతో ఊడిపీయటమే. కొంతమంది చైర్స్ వేయటం అంటే ఇష్టం, వేయించటమే. కొంతమందికి పాటలు అంటే ఇష్టం, పాడించటమే. కొంతమంది అడ్మినిస్ట్రేషన్ అంటే ఇష్టం, అడ్మినిస్ట్రేషన్ చేయించటమే. కొంతమంది కానుక పట్టడం అంటే ఇష్టం, లెక్కించటం అంటే ఇష్టం. కమాన్ అప్పగించటమే. యేసుప్రభు అప్పగించలేదా యోధాకి? ఆయనకి అది ఇష్టం కదా, కానీ నీ ఇష్టాన్ని నువ్వు చేయని అన్నాడు. ఎవరి ఇష్టాన్ని, ఎవరి తలాంతుల్ని వాళ్ళ కొరకు వాడాలి. ఎవరి తలాంతుల్ని వాడితే వారికి అది చాలా, ఇంకేం చేయక్కర్లా, సాటిస్ఫై అయిపోతారు. ఇక లాజిక్ చెప్తున్నా, ఇక నేనేం చెప్పినా వేస్తాను. ఇక ఆయనకి ఒక్కటే ఇవ్వండి అంతే, ఒక్క పాట పాడిస్తే చాలా కథ ఇకంతే ఆయన. ఇక ఆ రోజంతా ఇక ఏం లేదు, ఇక ఏదైనా చేస్తాడు. ఇక ఆయన అందరికీ తలాంతు ఉంటుంది, అట్లా అందరినీ దీంట్లో ఇన్వాల్వ్. నేనే పాడుకొని, నేనే చదువుకొని, నేనే ఉండి, నేనే ప్రసంగం చేసి, నేనే కానుక పట్టి, నేనే లెక్కించి, నేనే దాన్ని వాడుకుంటే ఇక నువ్వు ఎందుకు రావాలి చర్చికి? సింపుల్ ఆలోచించండి. అసలు మీరు ఎందుకు రావాలి చర్చికి? అంతా నేనే చేస్తూ ఉంటే నేను ఎందుకు రావాలి చర్చికి అని ఒకవేళ పొరపాటున ఎవరైనా ప్రశ్న అడిగితే ఆన్సర్ లేదు తెలుసా? నేను ఎందుకు రావాలి మీ చర్చికి అన్నాం అనుకోండి, ఆన్సర్ లేదు ఇక్కడ. వాక్యం వింటానికి కాదు, వాక్యం వింటే లోపల తలాంత వచ్చింది కదా, దాన్ని వాడాలి కదా ప్రభు కొరకు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఇచ్చి అలా తలాంతుల సంఘంలో వాడుతూ ఉంటే అందరూ ఏమవుతారంటే ఐక్యపరచబడతారు, అందరూ ఐక్యంగా ఉంటారు. చర్చెస్లో ఎందుకని ఐక్యంగా ఉండదో తెలుసా? వాళ్ళ తలాంతులు అట్లా మరుగైపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది అంతది. అంటే ఒక చోట అట్లా అంత ఉండిపోయింది అనుకోండి, ఒక చోట అంతా అట్లా ఉండిపోయింది అనుకోండి, ఫ్లో అవుతూ ఉంటే ప్యూర్ వాటర్ వెళ్తూ ఉంటుంది, డ్రైనేజ్ అయిపోయింది. అందుకే అంత యునైటెడ్గా ఒకళ్ళకంటే ఒకళ్ళు అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, ఒకరంటే ఒకరు అంత ఇంట్రెస్టింగ్గా ఎంత మాత్రము ఉండదు. సో మన తలాంతుల్ని మనం వాడుతూ ఉంటే మనకి ఏదొచ్చో దాన్ని మనము దాన్ని రికగ్నైజ్ చేసుకుని దాన్ని దేవుని కొరకు వాడితే యునైటెడ్. లాస్ట్ది ఐదోది ఏం రాసుకున్నాం ఒకసారి తెలుగులో రాసుకుని చెప్తారు నాకు ఒకసారి. ఐదవది చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మరి కొన్నిసార్లు తక్కువగా పని చేస్తాడు. రాసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు బలంగాను మరి కొన్నిసార్లు తక్కువగాను పని చేస్తాడు. ఇది చూసుకున్న తర్వాత మనము లంచ్కి వెళ్దాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అంటే ఏంటి, నింపుదల అంటే ఏంటి, అదిను పరిశుద్ధాత్మ వరాలు మనము చూద్దాం. ఓకే. యోహాను సువార్త 1:22. యోహాను సువార్త 1:32. 1:32. మరి యోహాను సాక్ష్యమిచ్చుడు, ఆత్మ పౌరం వలె ఆకాశం నుండి దిగి వచ్చే సూచితిని, ఆత్మ ఆయన మీద నిలిచెను. ఎవరి మీద? యేసు మీద ఆత్మ నిలిచాడు అంటున్నాడు. 3:34. 3:34. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుని సత్యవంతుడు మాట ముద్ర వేసి ఉన్నాడు. ఎలాగనగా దేవుడు తాను పంపిన వాడిని కొలత లేకుండా ఆత్మను గ్రహించును కనుక, కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక. పాత నిబంధన వినాలి. ఇప్పుడు నిన్ను అడిగిన క్వశ్చన్కి డౌట్ ఆన్సర్ క్లారిఫై అయ్యే అవకాశం ఉంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లుగా నిన్న సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చేవాడు.
సంసోను మీదకి దిగి వచ్చేవాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. సంసోను ఒకనొక టైంలో పూర్తిగా యెహోవా ఆత్మ అతను విడిచేనని అతనికి తెలియలేదు అని చూస్తాం కదా. 15వ అధ్యాయం 14 వచ్చినాం. సో న్యాయాధిపతుల గ్రంథం. సో పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు వెళ్ళిపోయేవాడు. ఎందుకని యెహోవా ఆత్మ సంసోన్ని విడిచాడన్న విషయం సంసోనుకు తెలియలేదన్నాడు? ఎందుకని యెహోవా ఆత్మ సంసోను విడిచిన, అసలు ఎందుకని యెహోవా ఆత్మ సంసోను విడిచిపెట్టేశాడు? సింపుల్, పాపం చేశాడు కాబట్టి. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా కానీ సంసోను ఆ పాపం నుంచి బయటికి రాలా. అందుకే దేవుడు ఆత్మను సంసోను విడిచిపోయి మరలా సంసోను ప్రార్థన చేస్తాడు. మరలా సంసోను పైకి దేవుని ఆత్మ దిగి వచ్చిన చూస్తాం. సౌలు పాపం చేశాడు, అందుకే దేవుని ఆత్మ సౌలులోంచి వెళ్ళిపోయాడు. మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు 63:10. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు అని చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలో వద్దాం. క్రొత్త నిబంధన గ్రంథం అపోస్తుల కార్యగ్రంథం 7:51. అపోస్తుల కార్యగ్రంథం 7:51. దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వలన ఈ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. 4:30 ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక ఎఫెసీ 4:30. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. 10:27. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇంకను ఉండును. 29వ వచనం. ఎట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండన పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. క్రొత్త నిబంధన గ్రంథములోని వచ్చేసరికి చదివిన రెఫరెన్స్ అన్ని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొడి, ఆత్మను ఆర్పుకొడి, ఈ మాటలే వాడాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయినట్లుగా క్రొత్త నిబంధన గ్రంథములో వాడలేదు. మన టైటిల్ ఏంటంటే, దేవుడు మనలో బలంగా పని చేయాలి అంటే ఒకటే విషయం, మనం పాపము లేని వారిగా ఉండాలి సార్. మనం పాపం లేని వారిగా ఉండాలి. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయేవాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో లోపల ఉంటున్నాడు కానీ దుఃఖపడుతున్నాడు, బలంగా పని చేయటం లేదు, బలముగా పని చేయటం లేదు.
అట్లా ఆత్మను ఆర్పివేయుడి అంటే